నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని సవాల్ చేస్తున్నాను. ఈవీఎంలన్నీ మేనేజ్ చేసి ప్రోగ్రాంలు మీ ఇష్టం వచ్చినట్టుగా రాయించుకొని మీరు గెలిచారు. నేను కూడా సవాల్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. జగన్మోహన్ రెడ్డిని తీసి పక్కన పెట్టు, నేను సవాల్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు నాకు సోర్స్ కోడ్ ఇవ్వండి, సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇవ్వండి, ఏ టైప్ ఆఫ్ చిప్ వాడారో చెప్పండి, ఆ చిప్ అనేటువంటిది ఎవరి దగ్గర కొన్నారో చెప్పండి, ఫ్లో చార్ట్ వేసి నాకు చూపించండి, 60 లక్షల మిషన్లా 40 లక్షల మిషన్లా ఏ మిషన్లు వాడారో చెప్పండి, ప్రోగ్రామ్ ఎవడు రాశాడో చెప్పండి నాకు. మీరు కూడా అసెంబ్లీలో ఉంటారో లేదో అన్న సంగతి ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది, భారత రాజ్యాంగమే డిసైడ్ చేస్తుంది. అంతకుముందు ఒకసారి 67 సీట్లు వచ్చినప్పుడే ఆయన పాదయాత్రకు పోయాడు, అసెంబ్లీకి అటెండ్ కాల, ఇప్పుడు అటెండ్ కాల. భారత రాజ్యాంగంలో ఏముందో చదువుకోవద్దా? పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో ఏముందో చదువుకోవద్దా? ఏముంది? ఇప్పుడు 1960వ సంవత్సరంలో భారతదేశంలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో పార్లమెంట్ లో ఉన్నటువంటి స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో ఇదే ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ మరి 10% కూడా లేకుండా అపోజిషన్ హోదా ఏందండి అని ఒక మాట వరుసగా అన్నాడు ఆయన, అంతే. అది యాక్చువల్గా చట్టంలో ఎక్కడా లేదు. వీళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని 10% కూడా లేదు కాబట్టి మీకు లేదు, 10% కూడా లేదు కాబట్టి మీకు లేదంటారు. ఒకసారి పుస్తకాలు చదువుకోండి, షట్టర్ అండ్ కోల్ పుస్తకం చదువుకో, భారత రాజ్యాంగం చదువుకో, తెలుస్తుంది. ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు కేజ్రీవాల్ గారికి 67 వచ్చినాయి, బీజేపీ వాళ్ళకి 3 వచ్చినాయి. వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారుగా. మరి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇరు? హాఫ్ నాలెడ్జ్డ్ ఫెలోస్ కనుక ఒక దగ్గర కనుక తయారైతే ఇలాగే ఉంటాయి. ఆ హాఫ్ నాలెడ్జ్డ్ ఫెలోస్ కి పక్కన తప్పెట్లు వేసేటువంటి ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి లాంటి వాళ్ళు ఉంటే ఇలాగే ఉంటుంది. ఇదే క్లాసికల్ ఎగ్జాంపుల్. అది ఎక్కడ చట్టంలో లేదు. భారత రాజ్యాంగాన్ని బట్టి చట్టం ఉంటుంది, భారత రాజ్యాంగంలో లేదు, చట్టంలో లేదు.